గురించి ఆలోచిస్తున్నావు అన్నయ్య? కొంత చిన్న శిశువులో అపారమైన బలం ఉంది. కొంత బలము ఎక్కడి నుండి వచ్చింది? గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు తను ఎలా ఆ బరువైన గదని ఎత్తి పుష్పాలులాగా విసిరేశాడు. తను ఒక గదినే విసిరేశాడు, కానీ మీ ఒక్క గదే అన్నయ్య రెండిటికి సమానం. మీ బలమైతే అతుల్యనీయం కదా. అయినా సరే అన్నయ్య, నాకనిపిస్తుంది మనం మరొక్కసారి ఆలోచించి ఇంకేదైనా ఉపాయం ఉంటే చూడాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సుగ్రీవ? స్పష్టంగా చెప్పు. అన్నయ్య, మీరు కిష్కిందకి యువరాజు. మీ ప్రాణాల మీద ఎప్పుడు ఎటువంటి సమస్య రాకూడదు. అదే నా కోరిక. నా ప్రాణాలకు సమస్య? నువ్వు ఆ వేలడంతా లేని బాలకుణ్ణి చూసి నన్ను భయపెడుతున్నావా? మహాత్ముడైన వాలికి భయమా? ప్రాణమంటే భయమా? అన్నయ్య, నా మాటలను దయచేసి అర్థం చేసుకోండి. మనము మన శత్రువు గురించి బాగా తెలుసుకొని తన బలం గురించి పరిశీలించి తర్వాత దాడి చెయ్యాలి. నేను కేవలం అదే చెప్తున్నాను. అగ్రజుడు ఎవరు? మీరు. బలశాలి ఎవరు? మీరు. బుద్ధిమంతులెవరు? మీరు. మరైతే నాకు దీని గురించి బాగా తెలుసు. ఏ శత్రువుని కూడా దుర్బలుడిగా భావించకూడదు. నేను బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. మనం ఆ మర్కటాన్ని బాగా పరిశీలించి తన బలాన్ని పరిశీలించాకే తన మీద ఆక్రమణ చేయాల్సి ఉంటుంది.